నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. భద్రావతి సమేత భావన ఋషి ఆలయాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ అభివృద్ధికి అంతా కలిసి రావాలంటూ పిలుపు. పాలకొల్లు వీవర్స్ భవనంలో జాతీయ చేనేత దినోత్సవం కార్మికుల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించిన కూటమి నాయకులు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయండి, ఆరోగ్యానికి మంచిదన్న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి పరిపాలనాధికారి లావణ్య కుమారి. కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య వేడుకలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ షాన్ మోహన్. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అంతా కలిసి రావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని భద్రావతి సమేత భావన ఋషి ఆలయ కళ్యాణ మండపాన్ని మంత్రి ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో లోకేష్ బ్రాహ్మణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి నూతన వస్త్రాలు అందజేసి వేదాశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిని దక్షిణ భారతదేశ గోల్డ్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. అధునాతన ఆకృతులు, ఇతర నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు 25 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది. పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి, అంటే పార్టీలు దూరంగా పెట్టి కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, గుడి అభివృద్ధి కానివ్వండి, కళ్యాణ మండప అభివృద్ధి కానివ్వండి చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. నేను అనేక సార్లు కూడా అన్నా, 4 సంవత్సరాలు 9 నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం, పోరాడదాం, నిలబడదాం. చివరి 3 నెలల మటుకు రాజకీయం చేద్దాం. అంటే ఎన్నికలు వస్తాయి కదా, 3 నెలల మటుకు మనకి యుద్ధమే కదా, అప్పుడు పోరాడదాం. కానీ 4 సంవత్సరాలు 9 నెలలు పక్కన పెట్టి రాజకీయాలు దూరంగా పెట్టుకుని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. పెద్దలు హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు. తప్పనిసరిగా కమిటీ పెద్దలతో, హనుమంతరావు గారితో, అబద్దయ్య గారితో, అనురాధ గారితో, శ్రీను గారితో, రాజు గారితో, జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం, మేము మాట్లాడుకుంటాం, సమస్యలు మేము పరిష్కరిస్తాం. శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రత్యేక నా పైన బాధ్యత పెరిగింది. వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది. ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మనం ఇబ్బంది పడతామని. దేవుడి దయ వల్ల ప్రజల సహకారం, మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి అని, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందనే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా, సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను. సిఎఫ్సి అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమం మేము రూపొందిస్తున్నాం. ఆ ప్లాన్స్ కూడా ప్రజల ముందర పెడతాను. లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఆనాడు నేను హామీ ఇచ్చాను, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం, ట్రైనింగ్ చేద్దాం, ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంత ముందుకు ఎట్టెళ్ళారని నేను తెలుసుకుంటే, ఆ రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేశాం.
అందుకే వాళ్ళు నేర్చుకోగలిగారు. సో ట్రైనింగ్ తొలి అడుగు. కానీ నేను ఆలోచించేది, ఆనాడు నేను చెప్పింది కూడా 25 ఎకరాలు, కనీసం 25 ఎకరాల్లో ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం, కంపెనీలు తీసుకొద్దాం, యూజ్డ్ గోల్డ్ రిఫైనరీ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి, కటింగ్ మెషిన్లు కానీ అంటే ఆభరణాలు కటింగ్ మెషిన్లు కానివ్వండి, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక సంస్థలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. డిజైన్లు కానివ్వండి, మారిపోతున్నాయి, ట్రెండ్లు చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. పాలకొల్లు వేవర్స్ భవనంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేత కార్మికుల ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వై జంక్షన్ నుంచి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగళ రామ్మోహన్, బొడ్డు వేణుగోపాల్, వట్టం గణేష్, మన్నెం బసవరాజు, నీలంశెట్టి సత్యప్రసాద్, బాసిన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటన జరిగింది. అప్పటి నుండి కూడా పాలకుల్లో అత్యంత ఘనంగా, అత్యంత వైభవంగా ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని చేనేత కులస్తు బాంధవులందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క చేనేత దినోత్సవానికి పాలకులు పరిసర ప్రాంత జనాలందరూ కూడా ఇచ్చేసి బైక్ ర్యాలీని కూడా చేయడం జరిగింది. గతంలో కూడా మేము యొక్క చేనేత కులస్తులందరూ కూడా స్కాలర్షిప్స్, అలాగే పెద్దవాళ్ళని సత్కరించుకోవడం, ఆసుపత్రుల్లో వాళ్ళకి పళ్ళు పంపిణీ కూడా జరగడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం చేనేత ముద్దుబిడ్డైనటువంటి జాన్ నాగేశ్వర విగ్రహావిష్కరణ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అది మా చేనేత కులాల ముద్దుబిడ్డ, బహుజనాల పోరాట యోధుడు అయినటువంటి జాన్ నాగేశ్వర విగ్రహాన్ని కూడా లోకల్ మేర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకుంటారు. అదే సందర్భంలో ఆయన చీరాల్లో కూడా మన చేనేత దినోత్సవంలో పాల్గొంటారు. ఈ యొక్క ఈనాడు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద భవిష్యత్తులో ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పూర్వవైపు తీసుకురావాలని చేనేత కార్మికులకి, చేనేత వృత్తిని గతంలో ఉన్నటువంటి జగన్ గారి ప్రభుత్వం సర్వనాశనం చేసే విషయం మనందరికీ తెలుసు. చాలా చోట్ల కార్యక్రమాలు స్పందించినప్పటికీ ఈ పాలకొల్లు పరిసర గ్రామాల్లో ఈ వేవర్స్ యునైటెడ్ ఫ్రంట్ చక్కగా కార్యక్రమాలు చేయడం అనేది చాలా అభినందించేటువంటి విషయంగా మనం చేస్తూ ఉన్నాం. అందులోనూ ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. 1905వ సంవత్సరంలో మహాత్మా గాంధీజీ గారు ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం తమ దేశంలో తయారైనటువంటి వస్త్రాల్ని మన దేశంలో తీసుకొచ్చి అమ్మేటువంటి సందర్భంలో ఈ చేనేత మీద ఆధారపడినటువంటి చేనేత సోదరులందరికీ కూడా నష్టం జరిగి గుర్తిపోయేటువంటి సందర్భంలో విదేశీ వస్తువు బహిష్కరణ అనేటువంటి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనికి రాగానే రైతు సమస్యలను తెలుసుకుని రైతు నష్టపోకూడదనే 80% సబ్సిడీపై విత్తనాలను అందిస్తుందని పోడూరు టీడీపీ మండల అధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు తెలిపారు. పెనుమదం గ్రామంలో సబ్సిడీ వరి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని, వరద కారణంగా నష్టపోయిన రైతులందరికీ సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ప్రజల శ్రేయస్సు కోరుతూ ఒక స్వచ్ఛంద సంస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేసేదే తెలుగుదేశం పార్టీ. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరలా చంద్రబాబు నాయుడిని, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ని, బీజేపీ నాయకత్వాన్ని, కూటమిని మంచి మెజార్టీతో గెలిపించినందుకు, ముఖ్యంగా మన వద్దిపల్లి గ్రామం మరి ముందుండి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. అదేవిధంగా మంచి మెజార్టీ ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కాకినాడ కలెక్టరేట్లో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులతో కలెక్టర్ షాన్ మోహన్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలపై విశ్లేషించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి కె శ్రీరమణి, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి శ్రీనివాసు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి హరిశేషు, వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె లచ్చారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.